ఫ్రెండ్స్, మీరు మాత్రం థ్రిల్లర్ సినిమాలు చూసేవాళ్ళైతే, ఒక గ్రిప్పింగ్ థ్రిల్లర్ ఉన్న సినిమాలు చూసేవాళ్ళైతే, ఇష్టపడేవాళ్ళైతే డెఫినెట్గా ఈ వీడియో చూడండి. ఎందుకంటే ఈ సినిమా స్టోరీ ఏంటంటే, ఒక వ్యక్తి తన జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనలు, అంటే ఒక స్పర్శ, ఒక టచ్ అనేది ఒక వ్యక్తికి ఇష్టం లేకుండా, వ్యక్తికి ఇష్టం లేకుండా వేరే వాళ్ళు అతను టచ్ చేస్తే, సో అతనికి జీవితంలో ఎదురైన కొన్ని సంఘటనలు బేస్ చేసుకొని అతను ఒక సైకోగా మారితే ఎలా ఉంటుంది అనేది ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా పేరు ఏంటంటే చీకటిలో. సో శోభిత ధూళిపాల దీనిలో యాక్ట్ చేస్తుంది, ఆమె లీడ్ చేస్తుంది ఈ సినిమాని. ఈ సినిమా ఎక్కడ ఉందంటే అమెజాన్ ప్రైమ్లో ఉంది. సో ఇది ఆ లాంగ్వేజ్లో ఉంది. సో ఇది మేజర్ ఏంటంటే, ఈ శోభిత ధూళిపాల ఎవరైతే ఉన్నారో ఈ సినిమాలో, ఈమె ఒక ఛానల్లో ఒక క్రైమ్ యాంకర్గా పనిచేస్తుంది. సో ఆ ఛానల్ నుంచి బయటకు వస్తుంది. బయటకు వచ్చి ఈమె ఒక పాడ్కాస్ట్ను స్టార్ట్ చేస్తుంది. సో అయితే ఆ టైంలోనే, ఆ పాడ్కాస్ట్ చేసే ముందు టైంలోనే వాళ్ళ ఎవరైతే ఈ హీరోయిన్ ఫ్రెండ్ ఉందో, ఫ్రెండ్ చనిపోతుంది. సో ఆ ఫ్రెండ్ ఎందుకు చనిపోయింది ఏంటి అని చెప్పి దాని మీద ఒక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తూ, సో మెల్లగా ఆమెకు ఎదురైన కొన్ని అనుభవాలు, ఆమెకు ఎదురైన కొన్ని సందర్భాలను బట్టి ఆమె మెల్లగా దీని మీద ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఒక త్వరో ఇన్వెస్టిగేషన్ చేసి ఎవరు ఏంటి, ఎందుకు చంపుతున్నారు, దీనికి కనెక్షన్స్ ఏంటి, డిఫరెంట్ డాట్స్ అని ఉంటాయి. ఆ డాట్స్ అని కనెక్ట్ చేసుకుంటూ వెళ్తుంది ఫైనల్గా. సో ఎవరైతే క్రైమ్ చేసిన వ్యక్తి అవుతున్నాడో ఆ వ్యక్తిని ఐడెంటిఫై చేస్తుంది. లిటర్గా చెప్పాలంటే ఈ సినిమా ఎలా ఉంటుందంటే, సో యూజువల్గా ఒక థ్రిల్లర్ సినిమా అనగానే మనకు కొంచెం ఎవ్రీ మూమెంట్ కూడా కొంచెం ఎక్సైటింగ్ అనిపిస్తుంటుంది. కొన్ని ట్విస్ట్స్ అండ్ టర్న్స్ ఉంటాయి. సో ఈ సినిమా ఏంటంటే, ఫస్ట్ ఒక 1.5 hour పాటు మీకు ఈ సినిమా నార్మల్గా ప్లెయిన్గా అనిపిస్తుంది. కొంతమంది బోర్ కూడా కొట్టచ్చు, కొంతమందికి మంచిగా అనిపించవచ్చు. సో ఫస్ట్ ఒక 1.5 hour అయితే మీకు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉండవు, జస్ట్ నార్మల్గా ప్లెయిన్ఫుల్గా సినిమా నడుస్తూ ఉంటుంది. లాస్ట్ ఒక 20 నిమిషాలు మాత్రం సినిమా మైండ్ బ్లాంక్ అవుతుంది. అంటే ఒక లాస్ట్ 20 minutes ముందు వచ్చి ఒక ట్విస్ట్, ఒక లాస్ట్ 20 minutes ముందు వచ్చి ఎవరైతే ఆ సైకో కిల్లర్ ఉన్నాడో, ఆ సైకో కిల్లర్ ఎవరని తెలవంగానే మనందరికి లిటరల్గా వావ్ అనిపిస్తుంది. అంటే మైండ్ బ్లాంక్ అయింది. ఎందుకంటే అప్పటి వరకు మనం ఉన్న ఇమాజినేషన్కి, మనం ఆలోచించిన విధానానికి, ఆ లాస్ట్ 15 minutesలో ఎవరైతే ఆ సీరియల్ కిల్లర్ ఉన్నాడో, ఆ క్రైమ్ చేసిన వ్యక్తి ఉన్నాడో, అతను తెలియగానే మనకు లిటరల్గా వావ్ అనిపిస్తుంది. అంత బాగుంటుంది. ఇంకా ఈ సినిమాలో రిమైనింగ్ చెప్పుకోవడానికి ఇంకా పెద్దగా ఎలిమెంట్స్ ఏవో, ఎందుకంటే థ్రిల్లర్ కాబట్టి పెద్దగా ఇంకా రిమైనింగ్ ఏమీ స్కోప్ లేదు ఈ సినిమాలో. సో అయితే మనకు మంచిగా అనిపించేది అంటే, ఎప్పుడు మనం చిన్నప్పుడు శ్రీలక్ష్మి ఒక యాక్టర్ ఉంటుంది, ఒక పెద్ద సీనియర్ యాక్టర్, బాబు చిట్టి అని చెప్పేసి డైలాగ్ చెప్తారు కదా, ఆమె ఒక సినిమాలు కనిపిస్తే, చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనిపిస్తే మంచిగా అనిపిస్తుంది. ఇంకా రిమైనింగ్ క్యారెక్టర్స్ అన్ని కూడా సపోర్టింగ్ క్యారెక్టర్స్, పెద్దగా వాటి గురించి చెప్పడం అవసరం లేదు. కాకపోతే మనకు ప్రేమ కావాలనే సినిమాలో హీరోయిన్ యాక్ట్ చేసిన ఏసా చావ్లా మాత్రం ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ ప్లే చేస్తుంది. చాలా రోజుల తర్వాత ఆమె స్క్రీన్ మీద కనిపించింది, అది కూడా కొంచెం మంచిగా అనిపిస్తుంది. ఇంకా రిమైనింగ్ ఇది కమర్షియల్ సినిమా కాదు కాబట్టి ఇంకా రిమైనింగ్ ఎలిమెంట్స్ ఏం లేవు. కాకపోతే ఈ సినిమాలో హీరోయిన్ మొత్తం కూడా శోభిత ధూళిపాలని, ఆమె వన్ మ్యాన్ షో ఉంటుంది. సో కంప్లీట్గా సినిమా అంతా కూడా ఆమె సెంట్రిక్గా నడుస్తుంటుంది, ఆమె అన్నీ లీడ్ చేస్తుంటుంది. సో సినిమా అయితే బాగానే ఉంటుంది. ఒకసారి అయితే మీరు వాచ్ చేయొచ్చు. మీకు మంచిగా అనిపిస్తే మాత్రం కింద కామెంట్ చేయండి.